హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియో మనమైతే మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ దాకా రీచ్ అయ్యాం, శ్రీలంకలో లేఓవర్. సో ఇప్పుడైతే మనమైతే సీ ప్లేన్ అయితే ఎక్కుతాం. ఇక్కడైతే మనకి బీవరేజెస్ అయితే ఇచ్చారు, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ టైప్, ఒక బర్గర్, ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. సో మిగిలినవి కావాలంటే కొనుక్కోవచ్చు ఒకవేళ సరిపోకపోతే. సో ఇది గుడ్ ఎనఫ్. అండ్ ఇక్కడైతే బోర్డింగ్ అయితే స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. స్టేటస్ బోర్డింగ్ అయితే చూపిస్తుంది, మెరూఫెషి రిసార్ట్. సో మనతో పాటు డిఫరెంట్ ఐలాండ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా వస్తారు. సో చూద్దాం మనం ఎలా ఉంటుంది సీ ప్లేన్ అనేది. సో రియల్ వీడియో అయితే పెట్టాను. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే సీ ప్లేన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం సీ ప్లేన్కి బోర్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. మన లగేజ్ వాళ్ళు చెకింగ్ చేసేస్తుంటారు. సో మన లగేజ్ డైరెక్ట్గా ఫ్లైట్ దిగాక ఇచ్చేస్తారు. అండ్ హోటల్కి కూడా ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో అది మీకు ముందు తెలుస్తుంది. అండ్ సీ ప్లేన్లో చెక్ ఇన్ బ్యాగ్ ఓకే, క్యాబిన్ బ్యాగ్ మనం తీసుకెళ్ళాలి. క్యాబిన్ బ్యాగ్ కూడా పెట్టేసుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు, ఫ్రీగా మూవ్ అనుకుంటుంది. సో ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ డిఫరెంట్ సీ ప్లేన్స్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క. సో ప్రెసెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ బోర్డింగ్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మెల్లగా ఎక్కాలి చూసుకుంటూ. పైలట్స్ అయితే నిక్కర్లు వేసుకుని అయితే ఉంటారు. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి సీ ప్లేన్లో. సో ఈ సీ ప్లేన్ వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 13,000 per person. బట్ మనకి ప్యాకేజ్ కాబట్టి ఆ ప్యాకేజ్ ఏంటి అనేది నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఎలాగ తీసుకున్నాను, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎలా బార్గెన్ చేయాలి అనేది. సో వాటర్ చూసుకుంటే మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి, స్కై బ్లూ అండ్ గ్రీనిష్ కలర్లో. సో స్టార్ట్ అవుతానికి వేడిగా అయితే ఉంది. ఇంజన్ స్టార్ట్ అవుతానికి చాలా సౌండ్ అయితే వస్తున్నాయి. అట్లా నా ఫోన్ కింద పెట్టి తీసుకోవాలి. పట్టుకుంటే నువ్వు తీసుకోపోయి. సో ఇంజన్ వాల్యూమ్ అయితే మ్యూట్ అయితే చేసేసి నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. సో ఫ్యాన్ అయితే చాలా స్పీడ్గా తిరుగుతుంది. సేమ్ ప్లేన్ లాగే కొంచెం ముందు దాకా కొంచెం ఫోర్స్గా వెళ్ళి, అంటే స్లోగా స్టార్ట్ అయ్యి కొంచెం ఫోర్స్గా వెళ్ళి మనకి ఒకేసారి టేక్ ఆఫ్ అవుతుంది. సో ఆ టేక్ ఆఫ్ అనేది చూద్దాం. ఫస్ట్ టైం మనం సీ ప్లేన్, మళ్ళీ ఇంకెప్పుడు ఎక్కామో చూడాలి టైం ఉన్నప్పుడు. అండ్ ట్రాన్స్ మాల్దీవియన్ సీటింగ్ అయితే కంఫర్ట్గా అయితే ఉంది. ఇది అయితే సీట్ బెల్ట్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయితే చేస్తున్నారు. కొంచెం స్పీడ్ అయితే పెంచేసి వాటర్లో అయితే స్కిడ్ అవుతూ వెళ్తుంది. వెనకాల స్కిడ్డింగ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఆ స్కిడ్డింగ్ ప్లేట్స్ అనేది మైట్ బీ మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుంది, లేకపోతే ఒకసారి మనం దిగేటప్పుడు అయితే చూపిస్తాను ఎట్లా స్కిడ్ అవుతుంది, ఎలా టేక్ ఆఫ్ అవుతుంది అనేది. సో మనం ఆల్మోస్ట్ టేక్ ఆఫ్కి దగ్గరలో అయితే ఉన్నాం. సో గాల్లోకి అయితే వెళ్ళిపోతుంది మెల్లగా. అండ్ ఫ్యాన్ దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఫ్యాన్ సౌండ్, చాలా చిన్న ప్లేన్, ఆల్మోస్ట్ ఒక 10 to 12 members అయితే కూర్చోడానికి ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ పైలట్స్. సో మనమైతే ఆల్మోస్ట్ ఇంకా చూసుకుంటే స్కిడ్ అవుతూనే ఉంది వాటర్లో. సో వాడు డైరెక్షన్ తీసుకుని యూటర్న్ తీసుకుని వెళ్తాడు. సో ఇది మన థర్డ్ స్టాప్. 4 stops అయితే ఉంటాయి. థర్డ్ స్టాప్ వచ్చి మెరూఫెషి. సో ఒక్కొక్క వ్యూ అయితే చూసుకుంటూ వెళ్దాం. మెరూఫెషికి ముందు 2 ఐలాండ్స్ అయితే ఉంటాయి, తాజ్ అని, ఇంకా సమ్ అదర్ ఐలాండ్స్ మనకి స్క్రీన్లో అయితే చూపించారు. కొంచెం బ్యాక్కి వెళ్తే మీకు కనిపిస్తాయి ఐలాండ్స్ పేర్లు అయితే. సో ఇప్పుడు కొంచెం ఫాస్ట్ పెంచేసాడు, చూస్తున్నా కదా వాటర్ ఎట్లా స్కిడ్ అవుతున్నాయో కింద. సో వాటర్ స్కిడ్డింగ్ కోసం చూపించాను. అండ్ పైకి వెళ్ళాక వ్యూస్ చూస్తే కొంచెం చాలా అద్భుతంగా అయితే లాగూన్స్ అన్నీ అవన్నీ ఫామ్ అయిపోతాయి. అక్కడ ఒక సీ ప్లేన్ అయితే ల్యాండ్ అయ్యింది ఇప్పుడే. సో మనమైతే టేక్ ఆఫ్ అవుతున్నాం. సో ఇది వచ్చి మనకి ఎవ్రీ 1 hourకి కానీ ఎవ్రీ 1.5 hourకి కానీ మనకి ఫ్లైట్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద ఐలాండ్స్. సో మ్యాక్సిమం 3 PM దాకా అయితే ఉంటాయి. 3 PM తర్వాత మనకి మళ్ళీ 5కి ఒక స్పీడ్ బోట్ అయితే ఉంటుంది. స్పీడ్ బోట్ వచ్చి 2 days అయితే ఉంటాయి. సో ఇందాక మనమైతే వెయిట్ చేస్తున్నాం కదా ఆ ఎయిర్పోర్ట్ లాంటిది, ట్రాన్స్ మాల్దీవియన్ వాళ్ళది.
అండ్ మనం చుట్టూ మెయిల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే చుట్టూ తిరుగుకుంటూ వచ్చి ఇది అయితే మెయిల్ ఎయిర్పోర్ట్ ఇది చూస్తున్నారు కదా. సో యా మనం ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. సో ఒక్కొక్క లాగూన్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. అక్కడ బ్లూ కలర్లో చూపిస్తుంది కదా, అక్కడ ఒక రిసార్ట్ లాగా ఉంది, అక్కడ ఒక లాగూన్. అలాంటి లాగూన్స్ అయితే ఫామ్ అయ్యాయి చాలా. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఒక 45 మినిట్స్ అయితే సీ ప్లేన్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టాప్ 2 అంటే మన థర్డ్ స్టాప్. సో అవి 20 మినిట్స్కి ఒక్కొక్క స్టాప్ అయితే వస్తుంది. సో లైన్గా చూసుకుంటూ వెళ్దాం ఏంటి కథ అనేది. సో ఇది వచ్చి ఒక రిసార్ట్. ఈ రిసార్ట్ దగ్గర వీడు ఆపుతారో లేదో తెలియదు. బట్ ముందు వచ్చే లాగూన్స్ ఇవి అయితే లాగూన్స్. సో చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క స్పాట్ ఒక్కొక్కలా ఉండే అయితే ఉన్నాయి. అండ్ స్నాప్ కోసం కొన్ని అయితే తీశాను, టేక్ ఆఫ్ వీడియోస్ లాంటివి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి చూడటానికి. అండ్ ఇది ఇంకొక రిసార్ట్కి అయితే వచ్చాం, మనం ల్యాండ్ అయితే అయ్యాం. సో ఈ రిసార్ట్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయితే అవుతుంది. ఇక్కడ కూడా కొన్ని సీ ప్లేన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా చూడటానికి అయితే బాగున్నాయి. అండ్ ఇక మెల్లమెల్లగా చూసుకుంటూ అయితే వెళ్దాం. నెక్స్ట్ మన స్టాప్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ అస్టానిషింగ్ అయితే ఉంది. సో వ్యూ కోసమైనా పెట్టచ్చు మనం. ఒక్కొక్క వ్యూ అయితే చాలా హైలైట్ అయితే ఉంది. అసలు మనం ఎట్లా అనుకుంటామంటే ఇది మనం మామూలుగా ఫ్లైట్లో నుంచి వెళ్తే కనిపించదు. ఇలాంటి సీ ప్లేన్స్ నుంచి వెళ్తేనే బెస్ట్ వ్యూ అంట. సో మనం స్పీడ్ బోట్లో వెళ్ళినా ఇలాంటి వ్యూస్ అయితే మనం మిస్ అయిపోతాం. సో స్పీడ్ బోట్లో అయితే చూసిన వాటర్ ఒకే ఇలా ఉంటుంది. సో అక్కడైతే ల్యాండ్ అవడానికి అయితే రెడీగా ఉంది. సో ప్రజెంట్ అయితే ల్యాండ్ అయితే అయిపోయింది. ఒక సీ ప్లేన్ టేక్ ఆఫ్ అయితే అవుతుంది ల్యాండ్ అయిన దగ్గర. సో ఒక ఐలాండ్కి అయితే వచ్చేసాం మనం. కొంతమంది డీబోర్డ్ అవుతారు, వాళ్ళ లగేజ్ కూడా డీబోర్డ్ అవుతుంది. అలా అలా మనది ఇంకొక స్టాప్ అయితే ఉంది, సెకండ్ స్టాప్ ఇది. సో మళ్ళీ టేక్ ఆఫ్ అయితే రెడీగా ఉంది. సో వాళ్ళు టేక్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ మనం అయితే రీచ్ అవుతాం నెక్స్ట్ ఐలాండ్కి. సో నెక్స్ట్ వచ్చేది మండే అనుకుంటున్నాను, 3rd. సో చూద్దాం. మన తర్వాత ఇంకొకరిని దింపాలి. వాళ్ళది రిసార్ట్ మనకు తెలీదు. సో యా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది జర్నీ. అండ్ హోటల్ రూమ్ ఇవన్నీ చూపించేసి మైట్ బీ ఈ డేతో ఎండ్ చేసేస్తాను. వాళ్ళు ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది. నేనైతే హాఫ్ డే మీల్ అయితే తీసుకున్నాను, అంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ డిన్నర్. ఫుల్ డే కోర్స్ అనేది కూడా ఉంటుంది, లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్. సో మనకి ఎక్కువైపోతాయని చెప్పి మనం తీసుకోవట్లేదు. సో యా ఇది అయితే కొంచెం క్లియర్గా ఉంది. ఇది వేరే మొబైల్ నుంచి అయితే తీసాం మనం ఈ వ్యూ స్నాప్ కోసం. సో మైట్ బీ వీడియో డైమెన్షన్స్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడొచ్చు ఎంత సూపర్గా అయితే ఉందో. ఆ లెగూన్ వ్యూ, ఒక్కొక్క లెగూన్ ఫామ్ అవడానికి చాలా ఇయర్స్ పడుతుంది అని ఉంది హిస్టరీలో. అండ్ కోరల్స్ కానీ ఆ కోరల్ రీఫ్స్ కానీ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ ఫ్యాన్ స్పీడ్ వస్తుంది కానీ మ్యూట్ పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఫైనల్లీ మన రిసార్ట్కి అయితే వచ్చేసామని అనుకుంటున్నాను. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ. అంటే మన రిసార్ట్ మెరుఫేషి మధుఫేషి అని 2 ఉన్నాయి. సో మెరుఫేషికి అయితే మనం వస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, 2 ఐలాండ్స్ అయితే ఉన్నాయి. మధుఫేషి ఉంది, మెరుఫేషి ఉంది. మధుఫేషి ఇంకా కొంచెం దూరం, ఇంకో 2 hours అయితే పడుతుంది. సో యా మనమైతే మ్యాక్సిమం అయితే రీచ్ అయితే అయిపోయాం. సో దిగాక వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం ప్లేన్లో నుంచి. అండ్ ఇది కొంచెం ల్యాండింగ్ వ్యూ అయితే ఇంకొక విండో దొరికితే ఆ విండో నుంచి అయితే తీసాను మాది. అండ్ కోరల్ రీఫ్స్ కూడా చూడొచ్చు. సో సూపర్ అయితే ఉన్నాయి, క్లియర్ క్రిస్టల్ క్లియర్ వాటర్. అండ్ ఫ్లైట్ దిగే ముందు పైలట్ క్యాబిన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇది పైలట్ క్యాబిన్. అండ్ వాటర్ అయితే ఇలా ఉన్నాయి. మనకి లగేజ్ కూడా వాళ్ళే డీబోర్డ్ చేసి అయితే ఇస్తారు. సో యా వెళ్ళంగానే మనకి ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను అక్కడి నుంచి ల్యాండ్ అయిన వెంటనే. అండ్ ఒక ఆమె అయితే గైడ్ చేస్తుంది ఈమె. సో గైడ్ చేసి మనకైతే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఆ వెల్కమ్ డ్రింక్ తాగేసి మనమైతే రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోతాం. టైం అయితే అరౌండ్
11:30 అలా అయితే అవుతుంది. మన రూమ్ రెడీగానే ఉంది. సో రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇది మన రూమ్ అండ్ ఎంట్రన్స్కి సమ్ కీ అయితే ఇచ్చారు. ఆ కీతో మనమైతే తీసేసుకుని మనమైతే వద్దాం. అండ్ బెడ్ డెకరేషన్ అండ్ టీవీ, ఒక డ్రెస్సింగ్ టేబుల్, కెటిల్ ఇలా అయితే ఇచ్చారు. కాఫీ చేసుకోవడానికి కెటిల్, హెయిర్ డ్రయర్ డిఫరెంట్గా. అండ్ ఇది బెడ్ పండు మంచంలాగా. సో చూడటానికి బాగుంది. అండ్ మన లగేజ్ కూడా మనం వచ్చేలోపు మన లగేజ్ మన రూమ్లో రెడీగా అయితే ఉంది. సో యా, అండ్ బెడ్కి ల్యాంప్స్ ఇవన్నీ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చి బీచ్ విల్లా. అండ్ ఇది చూసుకుంటే ముందే మనకి బీచ్ ఒక ఉయ్యాల అయితే ఇచ్చారు. బీచ్ స్లీపింగ్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. సో మనకి స్విమ్ వేర్కి స్విమ్ ట్యూబ్స్ ఇలాంటివి అయితే ఇచ్చారు. జాకెట్స్, లైఫ్ జాకెట్స్ కానీ ఇలాంటివి అయితే ఇచ్చారు రూమ్లోనే. సో మనం నెక్స్ట్ వాష్రూమ్ అయితే చూద్దాం. వాష్రూమ్ ఇది కొంచెం అవుట్డోర్ లాగా ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ ఫీల్, బాలీలో ఇచ్చినట్టు. సో ఇది అవుట్డోర్ బట్ మొత్తం క్లోజ్డ్ అయితే ఉంటుంది. సో నో ప్రాబ్లం. అండ్ ఇది వాష్ బేసిన్, బ్రష్ ఇలా చేసుకోవటానికి. అండ్ ఇట్ లైట్. అండ్ యా, ఇది రూమ్ సంగతి. టవల్స్ ఇవన్నీ అయితే మనకైతే ఇస్తారు. సో ఈ ప్యాకేజ్ నాకు ఆల్మోస్ట్ 1 lakh అయితే పడుతుంది. 3 nights 4 days విత్ సీ ప్లేన్ అండ్ స్పీడ్ బోట్. లాస్ట్ అండ్ సో యా, ఇది అండ్ మనకి మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, అది కూడా చూసాను. అండ్ మనం డిన్నర్కి అయితే వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ సమ్ మ్యాగీ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుని అక్కడ సమ్ నూడిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి డిన్నర్. సో లంచ్ మనం లైట్గా తినేసి డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తినచ్చు, ఎందుకంటే అన్నీ ఉంటుంది కాబట్టి. సో ఇది ప్లాన్. అండ్ ఈ డిన్నర్లో చాలా ఐటమ్స్ అయితే పెట్టారు మనకి. వెజిటేబుల్ కానీ, చికెన్ కానీ, పన్నీర్ బటర్ మసాలా అండ్ గ్రిల్ చికెన్, గ్రిల్ ఫిష్, మష్రూమ్స్, పాస్తా ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో అయితే సర్వ్ చేశారు. ఇది సాల్మన్ ఫిష్ అండ్ డిఫరెంట్ ఐటమ్ నేమ్స్ అయితే ఇక్కడైతే ఇస్తున్నాను. రాజ్మా మసాలా, ఇక్కడ దోశలు కూడా వేస్తున్నారు, చికెన్ కర్రీ అండ్ సలాడ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది. గులాబ్ జామున్ అండ్ ఇక్కడైతే దోశ అయితే వేసారు. సో మనం ఏంటంటే అని తినచ్చు. సో ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి మనమైతే తినేస్తాం. ఇప్పుడు తినేసి మెల్లగా అట్లా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుదాం. నెక్స్ట్ ఏంటి కథ అనేది చూద్దాం. సో నేను ఎలా కస్టమైజ్ చేసుకున్నానంటే 1 day బీచ్ విల్లా, 1 day వాటర్ విల్లా, మరి నెక్స్ట్ డే బీచ్ విల్లా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ స్పీడ్ బోట్ కోసం. సో నేను వైస్ వర్స్ అడిగాను, వచ్చేది స్పీడ్ బోట్, వెళ్ళేది సీ ప్లేన్. బట్ ఆప్షన్ కొంచెం అటు ఇటు అయింది. సో యా, సో ఎందుకో ఎర్లీగా వదిలేసుకోవటం, ఇది దాన్ని ఏమంటారు ఓషన్ విల్లా అని. సో అందుకే నేను మధ్యలో పెట్టుకున్నాను ఓషన్ విల్లా. సో చెక్అవుట్ చేసి చెక్ ఇన్ చేసి డిఫరెంట్ రూమ్స్. సో అదొక ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ డియాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు. ఇది ఈ రోజుకి వీడియో. అండ్ రేపు చూపిస్తాను ఎలా ఉంటుంది వ్యూ అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.